నమస్తే, వెల్కమ్ టు ఎఫ్ఐఆర్. నేరస్తులను విచారిస్తుంటే పాత నేరాలు బయటపడతాయి. పోలీసుల రికార్డుల్లో ఉన్నవి కొన్ని అయితే లెక్కల్లో లేని ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తాయి. ఇలాగే ఒక గంజాయి బ్యాచ్ పోలీసులకు చిక్కింది. ఈ గ్యాంగ్ను విచారిస్తున్న కాప్స్కు ఒక ఓల్డ్ క్రైమ్ స్టోరీ ఎవిడెన్స్ దొరికింది. అదేదో గంజాయి ముచ్చటైతే వాళ్ళు కూడా లైట్ తీసుకునేవారు, కానీ ఇది ఒక క్లోజ్ చేయబడ్డ హత్య కేసు సాక్ష్యం. ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి తీగతో ఉరివేసి గాజు పెంకుతో గొంతు కోసి పెట్రోల్ పోసి తగలబెట్టిన నేరానికి సంబంధించిన ఎవిడెన్స్. అది కూడా నిందితుల్లో ఒకటి సెల్ ఫోన్లో లభ్యం కావడంతో అలర్ట్ అయిన పోలీసులు ఆరా తీశారు. దీంతో 2.5 ఏళ్ల క్రితం జరిగిన హత్య కేసు బయటపడింది. భార్యచే ఎంగేజ్ చేయబడ్డ సుపారీ కిల్లర్స్ చేసిన దమనకాండ ఇది. అసలు ఏంటి ఈ దారుణం? అప్పుడు ఎందుకు బయటపడలేదు? ఎలా మేనేజ్ చేశారు? వాచ్ క్రిమినల్ వైఫ్ క్రైమ్ స్టోరీ. జగిత్యాల జిల్లాలో దారుణం. భర్తను హత్య చేయించిన భార్య. కిరాయి హంతకులతో మర్డర్. డెడ్ బాడీ దహనం చేశారు. ఇరవై 28 నెలల తర్వాత వీడిన మిస్టరీ. భార్యను అరెస్ట్ చేసిన పోలీసులు. జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. భర్త వేధింపులు భరించలేని ఓ భార్య కట్టుకున్న వాడిని కడతీర్చింది. తోడికోడలు కొడుక్కి కిరాయి ఇచ్చి మరీ మర్డర్ చేయించింది. ఆ కిరాయి మూకలో అతన్ని తీసుకెళ్లి దారుణంగా హత్య చేసి డెడ్ బాడీని దహనం చేశారు. ఆ మరుసటి రోజు నుంచి తాగుబోతు భర్త ఎక్కడికెళ్లాడో తెలియదని ప్రచారం చేసింది భార్య. ఇది జరిగి 2.5 ఏళ్లైంది. డెడ్ బాడీ ఎవరిదో కనుక్కోలేక కేసు కూడా క్లోజ్ చేశారు పోలీసులు. అయితే గంజాయి కేసులో అరెస్టైన యువకుడి ఫోన్లో వీడియో దొరకడంతో ఈ హత్య కేసు వీడింది. భార్యతో పాటు మరో 5గురిని అరెస్టు చేశారు పోలీసులు. మెట్పల్లిలో ఉంటున్న గంగాధర్కు భార్య సంధ్య, 2 కూతులున్నారు. ఏ పని చేయకుండా నిత్యం తాగేవాడు. ఇంట్లో సామాన్లమ్మి పేకాట ఆడేవాడు. కనీసం కూతురు పెళ్లి చేద్దామన్న ఆలోచన కూడా లేదు. భార్య సంధ్య ఎలాగోలా కూతురికి పెళ్లి చేసింది. అయితే అల్లుడింటికి వెళ్లి గొడవ చేసేవాడు గంగాధర్. ఇతని వేధింపులు భరించలేకపోయింది. తన తోడికోడలు మమత, ఆమె కుమారుడు గ్రాహిత్ పటేల్ వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. భర్తను చంపితేనే తాను సంతోషంగా ఉంటుందని చెప్పింది. గంగాధర్ హత్యకు గ్రాహిత్కు 40,000 ఇచ్చింది సంధ్య. తన ఫ్రెండ్స్ అబ్దుల్, చెన్నా నిఖిల్, పవన్తో కలిసి ప్లాన్ వేశాడు గ్రాహిత్. 2023 మార్చి 12న గంగాధర్ను కొండగట్టు డంపింగ్ యార్డ్ తీసుకెళ్లి చంపేశారు. డెడ్ బాడీని దహనం చేశారు. గంగాధర్ కనిపించడం లేదంటూ ప్రచారం చేసింది సంధ్య. తాగుడికి బానిసై ఎటో వెళ్లిపోయాడని చెప్పేది. అంతేకాదు భర్త ఇన్సూరెన్స్ కోసం ప్రయత్నాలు చేసింది. అయితే డెడ్ బాడీ దొరక్కపోవడంతో డెత్ సర్టిఫికెట్ రాలేదు. 2.5 ఏళ్లు దాటిపోయింది. చివరికి గంగాధర్ను అంతా మరిచిపోయారు. మరోవైపు కాలిన డెడ్ బాడీ ఎవరిదో తెలియకపోవడంతో 2024 ఆగస్టు 2న కేసు క్లోజ్ చేశారు. అయితే జూలై 17న గ్రాహిత్, అబ్దుల్, చెన్నా, నిఖిల్లు గంజాయి కేసులో పట్టుబడ్డారు. వీరి ఫోన్లను పోలీసులు చెక్ చేస్తుంటే ఓ వ్యక్తిని హత్య చేస్తున్న వీడియోలు కనిపించాయి. తమదైన స్టైల్లో ఎంక్వైరీ చేస్తే 28 నెలల క్రితం కొండగట్టు వద్ద జరిగిన మర్డర్ మిస్టరీ వీడింది. అప్పుడు చనిపోయింది గంగాధర్ అని నిర్ధారించారు పోలీసులు. ఈ మర్డర్కు సూత్రధారి భార్య సంధ్య అని తేలింది. ఈ కేసులో మొత్తం 6గురి హస్తం ఉందని గుర్తించారు. సంధ్యను అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితులు గ్రాహిత్, అబ్దుల్, చెన్నా, నిఖిల్ గంజాయి కేసులో జైల్లో ఉన్నారు. A5 పవన్ బైక్ చోరీ కేసులో చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. A6 మమత చనిపోయినట్లు తెలిపారు పోలీసులు. 6 నిందితులు కలిపి అతన్ని చంపినట్టు తెలిసింది. మృతుడి భార్య వీళ్ళ యారాలు కొడుకు, వాళ్ళ బావ కొడుకు చెప్తాను. మృతుడు అనేటప్పుడు బాగా తాగొచ్చి బిడ్డను, ఈమెను, కుటుంబ సభ్యులను హింసించడం, డబ్బులు లాగొట్టడం, శారీరకంగా మానసికంగా జీనాహారం చేసుకోవడం. దాన్ని భరించలేక ఏంటంటే బిడ్డ పెళ్లి చేద్దామన్నా కూడా ఒప్పుకోలేదు. వీళ్ళందరినీ చిత్రహింసలు పెట్టడం చేపిస్తే వాళ్ళు ఏమన్నారంటే వీళ్ళని ఎట్లయినా తీసేస్తేనే మేము సంతోషంగా ఉంటామని చెప్పేసి వాళ్ళ బావ కొడుకు గ్రాహిత్, దీంట్లో ఏటు సింగం గ్రాహిత్కి చెప్పి ఒక 40,000 రూపాయలు ఇస్తాము, ఇన్ని చంపేయమని చెప్పి సుపారిస్తాడు. దాంట్లో భాగంగా ఏంటంటే గ్రాహిత్ అన్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ అబ్దుల్, అఫ్సరు, చెన్నా, నిఖిల్ వీళ్ళందరిది కూడా మెట్పల్లి. వీళ్ళ సాయంతో మళ్ళీ పవన్
పవన్ అంటాడు బైక్ థెఫ్ట్ ఆపరేటర్ ప్రజెంట్ చెంచల్ కూడా జైల్లో దాన్ని తాగిచ్చేసి బాగా తాడుతోటి వైర్ తోటి ఊరేసి దాన్ని గ్లాస్ తోటి పగల గొంతు పోసి అవన్నీ వీడియో తీసుకొని కాలబెట్టేస్తాం. కాలబెట్టేసి గుర్తుపట్టకుండా కాలబెట్టేసి వెళ్ళిపోతాం. ఇప్పుడు మెట్పల్లి టౌన్లో మొన్న గాంజా నిందితులు అరెస్ట్ అయ్యారు A2 to A4. వాళ్ళు అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ ఫోన్లు చెక్ చేసి తెలిసింది. భర్తల్ని చంపుతున్న దారుణాలు ఇటీవల కాలంలో కలకలం రేపుతున్నాయి. ప్రియుడి కోసం, ఆస్తి కోసం అత్యంత దారుణంగా మర్డర్ చేస్తున్నారు కొందరు భార్యలు. అయితే 2.5 ఏళ్ల క్రితమే సంధ్య తన భర్తను చంపి ఆ మర్డర్ను దాచేసింది. చివరికి చిన్న ఆధారంతో అడ్డంగా దొరికిపోయింది. ఆమెతో పాటు మరో 4గురిని జైలు పాలు చేసింది.